హోల్ చికెన్ ని కుక్ చేసి తినబోతున్నాం. ఏంది మరి. సో ఈరోజు మేము మా ఇంటి దగ్గర ఇంగ్లాండ్ టనల్ ఉంది. సో అక్కడ పోయి హోల్ కోడి మొత్తం తీసుకుపోయి దాన్ని మంచిగా ఫ్రై చేసి తిందాం అనుకుంటున్నాం. మా బావ వాళ్ళు అందరూ కజిన్స్ అందరూ వచ్చారు. సో అందరిని తీసుకుపోయి ప్రశాంతంగా అక్కడ అవుట్డోర్లో కుక్ చేసి తిందాం. అది ఎట్లా చేస్తామనేది చూపిస్తాం. సో ఈడనే మేము ఈరోజు హోల్ చికెన్ ని కుక్ చేసి తినబోతున్నాం. ఆ ప్రాసెస్ ఏంటి ఇట్లానే చూపించేస్తాం. ఓకే, సో ఇదే ఇంగ్లాండ్ టనల్. సో ఇక్కడ నుంచి ఎయిర్ ఎంత బయటకు వస్తుంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. గాలి ఎట్లా వస్తుందో ఏసీ లోపల ఏసీ ఉంటాయా, ఏసీ గాలంతా బయటకు వస్తుంది. ఎగ్జిట్ అనమాట. ఓకే, ఇంగ్లాండ్ టనల్ మీరు ఎప్పుడన్నా వస్తే ఇక్కడ విజిట్ చేయండి. ఇంకోటి మన వాళ్ళు చేపలు ఫ్రై మంచిగా చేస్తారు. ఆడ చేయించుకోవాలి ప్రశాంతంగా ఎంజాయ్ చేసి. వీకెండ్స్లో అయితే మస్తు ఉంటుంది. చాలా చల్లగా నుంచి వస్తుందా పవర్ హౌస్ లో నుంచి. అదొక ఎగ్జిట్ అనమాట. ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. ఇది సో ఇప్పుడు చికెన్ ని మ్యారినేట్ చేసి కుక్ చేసేద్దాం. సో ఇప్పుడు ఇంట్లో చేసుకున్న మసాలా ఇది తందూరి మసాలా. దీనిలో చికెన్ మసాలా, గరం మసాలా, కారం, ఉప్పు, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆయిల్, కర్డ్ అన్నీ వేసినాము. మంచి స్మెల్ కూడా మంచిగా వస్తుంది. సో దీన్ని ఇప్పుడు మ్యారినేట్ చేస్తున్నాం. మంచిగా కడుక్కున్నాం చికెన్ని. సో ఈ మ్యారినేట్ చేసిన దాన్ని మంచిగా పట్టించేద్దాం. కావాలంటే మనం ఘాట్లు పెట్టుకుందాం. మంచిగా ఘాట్లు పెడతాం. మంచిగా రెండు ఘాట్లు లోపలికి ఇట్లా ఎంపుకు తగ్గేటట్టు పెడితే ఉడికినప్పుడు మంచిగా లోపలికి ఇట్లా పోతుంది మసాలా అంతా. ఇక ఇలాంటప్పుడు మనం నీట్నెస్ అని అవన్నీ పట్టించుకోకూడదు. మంచి కుకింగ్ కావాలంటే గట్టిగా చేయాల్సిందే. ఎక్కడైతే జాయింట్స్ ఉంటాయో అలాంటి దగ్గర మంచిగా పెట్టేసేయాలి. ఇక్కడ పెట్టేసిన సో దీని లోపల మేము ఇవన్నీ కూరగాయలు పెట్టేసి కుట్టేయబోతున్నాం. ఇట్లా కుట్టేసి ఇంకా మంట మీద వేసినామంటే మీకు దమ్ ఉంటుంది. దీన్ని ఒక 15 minutes, హాఫ్ అన్ అవర్ అట్లా వదిలేద్దాం. దానిలోపు మేము అక్కడ మా బావ పెడుతుండు చూడండి. సో దాని మీద అక్కడ పెట్టేసి కింద మంట పెట్టేసి చేస్తాం అనమాట. అది ఇప్పుడు మొత్తానికి అయితే చికెన్ మంచిగా సీజనింగ్ అయితే అయిపోయింది. సాల్ట్ అవన్నీ బాగానే పట్టినాయి. మంచిగా మసాలా కూడా మస్తు టేస్ట్ పెట్టించిన. సో ఇప్పుడు అది రెడీ చేసేసి ఇంకా కాల్చేద్దాం. ఓకే, సో ఇది ఇప్పుడు 15 minutes మ్యారినేట్ అయింది. దీని లోపల మనం వెజ్జెస్ అని పెట్టేసి కుట్టేద్దాం. దీనిలోపు మంట పెట్టేద్దాం. ఒకసారి చూపిస్తే ఎట్లా చేస్తున్నాం. లోపల వెల్లుల్లిపాయలు అట్లే వేసేస్తున్నా తీయకుండా ఫ్లేవర్ కోసం లోపల. సో తర్వాత ఒక టమాటో స్లైసెస్ వేసేస్తున్నా. ఇంకా 3 పచ్చిమిర్చి చీల్చి లోపల వేస్తున్నా. అవసరం లేదేమో. తర్వాత ఆనియన్స్ కూడా మనం పిజ్జాకి ఎట్లయితే చేస్తామో అట్లా చిన్న షెల్స్ తీసుకొని ఇవన్నీ వేసి దీనిలోనే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా ఆకులు మాత్రమే వేయాలి.
ఇప్పుడు ఇవన్నీ దీని లోపల మంచి ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేస్తాయి అన్నమాట, ఆల్రెడీ ఉన్న ఫ్లేవర్ని. సో దీన్ని క్లోజ్ చేసేసి ఇట్లా కట్టాలి. బట్ ఎట్లయితే వస్తుంది. కొంచెం మసాజ్ చేద్దాం. అబ్బా అబ్బా. సో మంచిగా లోపలైతే స్టఫ్ చేసేసినాం. ఇంకా ఈ కాళ్ళు కట్టేసి ఆ రాడ్ కట్టేసి మంట అంటించినామంటే మన మంచి తందూరు రెడీ అవుతుంది. తందూరు యాక్చువల్గా తందూరు అంటే పెద్ద కుండలో పెట్టి చేస్తారు. మనది ఫైర్ తందూరు అనమాట. ఇది డైరెక్ట్ ఫైర్లోంచి వచ్చే సెగతో ఇప్పుడు ఇదంతా మంచిగా కాలి మంచి టేస్ట్ లోపలంతా మంచిగా జ్యూసీగా అవుతుంది అనమాట. సో ఇప్పుడు దాన్ని మంట పెట్టేసి చేసేద్దాం. అది పోతుంది. సో అక్కడ మంట పెట్టేసినాం. మంట చూడండి, ఆడ మంట అవుతుంది. కొంచెం అది బొగ్గుల్లాగా వరకు వెయిట్ చేసి అందులో మనం దీన్ని బాగా కడిగేసినాం. కడిగి దానికి పెట్టేద్దాం. సో ఇంకా దీన్ని దాని మీద పెట్టేద్దాం. మ్యారినేట్ చేసేసినాం, మొత్తం పెట్టేసినాం. ఇది కూడా పెట్టేసినాం. కాకపోతే తిరుగుతలేదు, కట్టిన రాత్రి దానికైతే పెట్టేస్తున్నాం. మస్తు వేడిగా ఉంది. ఈ సైడ్ నుంచి పెట్టరా, సైడ్ నుంచి రాత్రా పట్టుకోరా. ఎక్కువ కాలిపోతుందేమో, తిప్పాలంగా. మంట మంచిగా ఉంది, అన్ని మంచిగా ఉన్నాయి. ఇంకొక 15 days లో కుక్ అయిపోతుంది. 15 days కాదు, 15 minutes. సారీ, 15 minutes లో కుక్ అయిపోతుంది. మంచిగా దాన్ని తీసేసి ఇంకా తినేద్దాం. 15 minutes లో మంచిగా అయిపోతుంది. ఎగ్జైటింగ్ ఉంది. మన వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తారు ఇక్కడ. సో ఇప్పుడు తీసేసి తినేద్దాం ఇక. సో ఇప్పుడే అయిపోయింది, తీసేద్దాం ఇంకా తినేద్దాం. సో మంచిగా అయితే వేగిపోయింది, అది ఏమంటారు కాలింది మంచిగా. ఇప్పుడు చూసి టేస్ట్ ఎట్లుందో తినేద్దాం ఇక. మా వాళ్ళందరూ వెయిట్ చేస్తారు. ఒక్కొక్క పీస్ తీసుకొని తినేస్తాం. ఇప్పుడు రండి తినేద్దాం. అయిపోయింది, మంచిగా తినేసినాం. ఇక ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి. సరే మరి.